ఇంపార్టెంట్ కాదు. 2 నిమిషాలు కోఆపరేట్ చేయలేరా మీరు? 2 నిమిషాలు కోఆపరేట్ చేయలేరా? అన్యాయం చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు ఎవరైతే ఉన్నారో శంకరయ్య గౌడ్ నర్సరావుపేటలో డిపోలో డ్రైవర్గా పనిచేస్తూ ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడో కాల్చుకొని ఈరోజు చనిపోవడం జరిగింది. ఈయన రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఎలక్షన్ ముందర హామీలు ఇచ్చి దాని హామీలు నెరవేర్చకుండా 12 డిమాండ్లతో ఆర్టీసీ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఎవరైతే శంకరయ్య గౌడ్ ఉన్నాడో ఈ శంకరయ్య గౌడ్ ఫ్యామిలీ కానీ అతని న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున వికారాబాద్ అసెంబ్లీ ద్వారా మేము వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు ఇట్లని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మరి దాదాపు 62 లక్షల మంది మహిళల్ని ప్రతిరోజు కూడా మరి బస్సులో తిప్పుతూ ఉచిత మహిళా పథకం కింద ఎలనేని సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ కండక్టర్లకు మరి జీతాలు పెంచలేదు. గత ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ బకాయిలు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కావచ్చు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించట్లేదు. తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఇంతవరకు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్య ముందుకు తీసుకోలేదు. మరి నిన్న ఇంత పని ఒత్తిడి వల్ల మనస్తాపానికి గురైన ఒక శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ కార్మికుడు ఆర్టీసీ డ్రైవరు దాదాపు ఆయన 50 ఏళ్ల పైన ఉన్నాడు. ఆయనకి చాలా పేద కుటుంబము. మరి ఆయన మనస్తాపానికి చెంది ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి మొన్న రాత్రి అర్ధరాత్రి దొంగల్లాగా పోలీసులను పెట్టి రేవంత్ రెడ్డి మరి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి మరి పోలీసులతో టెంట్లు పీకించడం వల్ల వాళ్ళు ఎంత మానసిక మరి మనస్తాపానికి గురైనరు. వాళ్ళకి మాకు సమ్మె చేసే హక్కు కూడా లేదా, ఒక టెంట్ వేసుకొని నిరసన చేసే హక్కు కూడా లేదా అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆవేదనతోన పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఇది ఆయన ఆత్మహత్య కాదు, ఇది కేవలం ప్రభుత్వం హత్య. దీంట్లో ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ప్రభుత్వం కావచ్చు వీళ్ళే బాధ్యులు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని తెలిసి కూడా అలని కానీ హామీలు చెప్పి మరి మీకు నెరవేరుస్తామని చెప్పి వాళ్ళ ఆశలు రేకెత్తించి మరి ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాలైనా ఒక్కటి కూడా వాళ్ళకి హామీలు నెరవేర్చకపోవడంతో వాళ్ళు మనస్తాపానికి గురవుతున్నారు. వాళ్ళే కాదు ఇట్లా ప్రతి ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడల్లా మరి ప్రభుత్వ ఖజానా డబ్బులు లేకుండా ఉచిత హామీలు గుప్పించి ప్రజలకు ఆశలు చూపించి ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ తర్వాత వాళ్ళతో ఉద్యమాలు చేయించి ప్రతిపక్ష నాయకులను ఉద్యమాలు చేయిస్తారు. పాలపక్ష వాళ్ళే మోసం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ పేరు మీద తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి 10 సంవత్సరాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం దోచుకున్నారు. ఆయన కావచ్చు వీళ్ళు కావచ్చు మరి ప్రభుత్వం ఎవరు ఉన్నా కూడా కార్మికుల పట్ల కావచ్చు ప్రజల పట్ల కావచ్చు ఎలాంటి శ్రద్ధ వహించకపోవడము వాళ్ళకి ఎలాంటి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు కార్మికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మనం పన్నులు కడతా ఉన్నాము, మనం ప్రతి ఎంప్లాయీ కూడా పన్నులు కడతా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రజాధనంతో కనీసం కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదా?